నేను బిడ్డలా నేను పెద్ద ప్రసంగికుడిని కాదు. వేరే ఒక సమయం దొరికినప్పుడు నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సుమారు 37 సంవత్సరాలు డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో నేను 37 సంవత్సరాలు ఉద్యోగం చేసి పోయిన సంవత్సరం జూలై మాసం 2007 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. 1976 సంవత్సరం నుండి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపావరమును బట్టి ఆ యొక్క భారాన్ని బట్టి అనేక చోట్ల మరి దేవుని యొక్క మాటలు వినిపించి అనేక రక్షణలో నిర్వహించినటువంటి సమయాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను అన్ని సంఘంలో వారిని కూడా దర్శించి వారితో నాకు సహవాసం వీటిని బట్టి దేవుని యొక్క వాక్యం ఈ యొక్క మనిషి జనాలు ఎంత త్వరగా మరి అందించాలో అందరిటువంటి ప్రదేశాలకు వెళ్ళి పల్లె ప్రాంతాల్లో గ్రామాల్లో తిరిగి దేవుని యొక్క పరిచర్య చేసి ఈ దినాన్ని మరి ఒక మహా వచనంలో దేవుని యొక్క వాక్యం కొంత ప్రజల మధ్య వినిపించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన నేను ఆనందిస్తున్నాను. దేవుని విలువారా మరి సమయం మనకు చాలా తక్కువగా ఉంది. మరి నేను మాట్లాడితే సుమారు గంటన్నర మాట్లాడుతాను. చంద్రప్రసన్న గారు మన భారతదేశంలో తెలుగు ప్రజల మంచి అలవాటు లేదు. పావుగంట 20 నిమిషాలు ప్రసంగం చేసి తీసిపోతే ఏదో చెప్పారండి అంటారు. అంతగా వారికి ఇష్టం ఉండదు. ఎక్కువసేపు దేవుని యొక్క మాటలు వినిపిస్తే వారికి ఎక్కువ ఆనందం అన్నమాట. అండ్ ఇక్కడ టైం ఇస్ మనీ కాబట్టి నేను క్లుప్తంగా దేవుని యొక్క మాటలు మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. ఒక పల్లెటూరు యవనస్తుడు పట్టణాన్ని చూడడానికి వెళ్ళారంట. అది చాలా పెద్ద పట్టణం. ఆ పట్టణం మరి ఎక్కువ అంతస్తులతో కట్టే పట్టణం. ఆ పట్టణానికి చేరిన తర్వాత ఆ యొక్క పట్టణం యొక్క వైభవాన్ని చూసి అంతస్తులు ఎక్కడుతా ఉన్నాడు. ఒక 10 అంతస్తులు 30 అంతస్తులు మేడ నుంచి ఎంత అందంగా కట్టారు, ఎలా కట్టగలిగారని చెప్పేసి చాలా సుదీర్ఘంగా చూస్తా ఉన్నాడంట. మీరు ఎవరో పల్లెటూరు బయట ఉన్నారని చెప్పి ఆ పోలీసు ఈ నెలగా ఆట పట్టించాలని చెప్పి ఆ వెనకాలకు వచ్చి తెలిసిపోయి ఏ బాబు ఏం చేయాలి అంటే ఆ పోలీసు అన్నారంటే ఏం చేస్తున్నాను అంటారు సార్. అది చూడండి అంత కట్టడం అంత ఎన్ని అంతస్తులు ఎంత అందంగా ఉన్నాయంటే ఎన్నో అంతస్తు చూస్తున్నారా ఇంకా వాడనంటే నేనండి 10వ అంతస్తు చూస్తున్నాను సార్. అయితే 100 రూపాయలు కట్టాను. అది నాకు లేవు. నేను కూడబెట్టుకుని ఈ పట్టణం చూద్దాం వస్తే నేనేమో 100 రూపాయలు కట్టుకుంటే ఉన్నది నా దగ్గరే అంత కడతావా లేదా పోలీసు పట్టుకుంటే మరి వాడు చెప్పింది చేయకపోతే మనం అక్కడ నుండి విడిపించుకోవడానికి చాలా కష్టంగా వచ్చి దగ్గర అలాగే మనం విడిపించుకోవాలని చెప్పి 100 రూపాయలు పోలీసు పెట్టి పక్కకి వెళ్ళి అనుకోవడాక ఈ పోలీసుడు అంతే రోజు అప్పుడు నేను 15వ అంతస్తు చూస్తున్నాను అన్నమాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ మాట. ఇరవై అధ్యాయం 16వ మాట. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమే మా పరలోకపు తండ్రి అయోగ్యులను మనుషులను ఎదుర్కొంటున్నాను. పరిశుద్ధ సంఘం బట్టి ఈ లేఖములు తెరవడానికి పంపించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వీళ్ళందరినీ దీవించండి. మీ ఆత్మ సంచారం జరిగించండి. ప్రతి వారు మీరు మాట్లాడండి. నా యొక్క జ్ఞానము నా మాటలు వడపరిచి మీ మాటలు నా నోట్లు దయచేసి నా నోటి మాటలు అందరి హృదయించాలి. మీ దృష్టికి
ప్రకారమే కడపటివారు మంచువారు మంచువారు కడపటివారు. ఈ 2 వచనాల మధ్యలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దీనికి చాలా పేర్లు పెట్టుకోవచ్చు. ఆయన స్వయంగా పరలోక రాజ్యం ఇచ్చినటువంటి ఉపమానం అని ఆయనే స్వయంగా చెప్పారు. ఇంకా మనం చెప్పాలి అంటే దేవుని యొక్క మరి కృప మన ఎడల ఎంతగా విస్తరించున్నదో, దేవుడు కృపామయుడు అనేటటువంటి ఆ లక్షణానికి సాదృశ్యంగా ఈ యొక్క ఉపమానము మనకు తెలియజేయబడుతుంది. అంత మాత్రమే కాకుండా టైం, వర్క్ అండ్ వేజెస్, అదే పందాలో ఇక్కడ ఉన్నాం. పని, సమయము, జీవితం, దానికి సాదృశ్యంగా ఉపమానం చెప్తారు. ఉపమానం అనగా మన తెలుగులో నేర్చుకున్నట్టుగా ఒక వస్తువును మరి యొక్క వస్తువుతో సరిపోల్చి చెప్పుట. ఏది యొక్క కాళ్ళు స్తంభం వలె ఉన్నది, ఆమె యొక్క ముఖం చంద్రస్తంభం వలె ఉన్నదని వివరిస్తూ ఉంటారు. అదే ఉపమానం. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానము, ది ఎర్త్లీ స్టోరీస్ విత్ హెవెన్లీ మీనింగ్స్ ఆర్ కాల్డ్ పారబుల్స్. అది ఆయనే చెప్పగలరు కానీ మానవుని యొక్క జ్ఞానం అది అతీతమైనది. అందుచేత యేసు ప్రభు ఇక్కడ పరలోక రాజ్యం గురించినటువంటి ఆ యొక్క మర్మాన్ని ఇహలోక సంబంధమైనటువంటి పరిస్థితులను సరిపోల్చి ఆయన చెప్తూ ఈ మాటలు రాస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానం. ఈ రాజ్యంలో ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు. ఆ ఇంటి యజమానికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మరి ఎక్కువగా మరి ఫలాలు ఫలించి కోతకొచ్చి ఆ ద్రాక్ష తోటలో కూలివారు మరి పెట్టుకోవడానికి కూలివారు ఇక్కడ చెప్పబడి ఉన్నారు. ఆ కూలివారికి మరి గృహ నిర్వాహకుడు అయినటువంటి వారి ద్వారా కూలి చెల్లింపబడినది అనేటటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇంటి యజమాని, ద్రాక్ష తోట, కూలి వాళ్ళు వారికి ఇచ్చేటటువంటి కూలి ఇక్కడ మనం చూస్తున్నాం. 20 మొదటి మాట చూద్దాం. ఏలయనగా అతడు ఒక ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దునే బయలుదేరి సంతకు వెళ్ళాము. ఆ దినాలలో కూలివారు సంతలో దొరికేవారు. బానిసలు కూడా సంతలో అమ్మేవారు, బానిసలు కూడా కొనుక్కొని వెళ్ళేవారు. మనం కూడా మరి మన వస్తువులను కొనుక్కోవడానికి కూడా మనం బజారుకి వెళ్తాం. మన సంతల్లో ఎక్కువ దొరుకుతారు కాబట్టి మన భారతదేశంలో అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో సంతలు జరిగేటటువంటి పల్లెటూరు వారానికి వారు ఆ దినం వెళ్ళి సంతలో అన్ని కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. అలాగే ఈ యజమానుడు ఉదయాన్ని లేచి తన యొక్క మరి తోటలో పనిచేయడానికి కూలివారిని పెట్టుకోవడానికి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు సార్. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ దినాల్లో 10 గంటలు ఉదయం 6 నుండి సాయంకాలం 6 గంటల వరకు, అనగా 12 గంటలు. ఇప్పుడు 8 గంటలకి తగ్గించబడింది కానీ అప్పుడు 12 గంటలు కూలివారి యొక్క కూలి ఇవ్వాలి అంటే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక తోట యజమాని లేక ఒక భూస్వామి, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి తానే స్వయంగా ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరి తన యొక్క పొలంలో పని చేయడానికి ఎంపు చేయడానికి ఆ సంతకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అదే పరిస్థితిలో నేనున్నానంటే నేను సంతకు వెళ్ళి కూలి వారిని ఏర్పాటు చేసుకునేటటువంటి గట్టిగా అవసరం లేదు. నేను చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యజమాని స్వయముగా ఈ దినాన్ని తన యొక్క ఇంటిలో లేక తన యొక్క తోటలో పని చేయడానికి ఆయనే స్వయంగా ఆ యొక్క సంతకు వెళ్ళినట్టుగా నేను యొక్క వాక్యం చదివిస్తాను. ఆయన ఎవరిని పంపించలేదు, ఆయన స్వయంగా
సంతకి వెళ్ళేది. 2వ వచనం చదువుదాం. అక్కడికి సంతకు వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడుతున్నాడు యజమానుడు. అయ్యా, నాకు ఒక తోట ఉన్నది, తోటలో పని ఉంది, ఆ తోటలో పని చేయడానికి మీరు వస్తారా? వస్తాను సార్. అయితే ఈ దినం ఎంత రేటు ఉందో ఆ రేటు ప్రకారంగా మీకు ఈ దినం యొక్క కూలి నేను మీకు ఇస్తాను. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం సార్. అయితే మీరు నా తోటలోనికి వెళ్ళి పని చేయండి అని వారికి చెప్పి వారితో దినములకు 1 దేనారం చొప్పున వాడబడి వారిని ఆ తోటలోనికి పంపాను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి ఓరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును ఏమి న్యాయమో అది మీకు ఇచ్చినని వారితో చెప్పగా వారును అంగీకరించి ఆ తోటలో పని చేయడానికి వెళ్ళిరి. ఈలోగున మొదటి బ్యాచ్ 6 గంటలకు వెళ్ళింది, 2వ బ్యాచ్ 9 గంటలకు వెళ్ళింది, 3వ బ్యాచ్ 12 గంటలకు వెళ్ళింది, 4వ బ్యాచ్ 3 గంటలకు వెళ్ళింది. దేవుని బిడ్డలారా, వీరందరితో కూడా యజమానుడు మాట్లాడి ఏది న్యాయమో అది నీకు ఇస్తునని వారితో అంగీకరింపచేసి ఆ తోటలో పనిచేయడానికి వెళ్ళినట్టుగా మనం దేని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 6వ వచనం సోదరుడు, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి అన్న మాట మనం చూస్తున్నాం. ఇంకా ఎంత సమయము పని మిగిలినది అది అక్కడ గమనించవలసినటువంటి విషయం. ముఖ్యంగా 1 గంట పని ఉండగా యజమానుడై తిరిగి స్వయంగా ఆ యొక్క సంతకు వెళ్ళి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏం సమాధానం చెప్తున్నారంటే, దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ ఉదయకాలము 5 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఎందుకు ఊరకనే నిలిచి దిక్కులు చూస్తున్నారు అని యేసు ప్రభు స్వయంగా వారిని అడుగగా వారు ఏమంటున్నారంటే, ఎవడు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు. దే ఆర్ బ్లేమింగ్ ది చర్చ్. వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా వారి యొక్క సహవాసంలోకి మమ్మలను ఆహ్వానించలేదు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎవరు కూడా మాకు ఈ యొక్క మంచి వార్తను పని ఉన్నదని ఎవరు కూడా మాకు ఈ వార్తను మాకు వినిపించలేదు. నేను చాలా ఎదురు చూస్తున్నాం, ఎప్పుడైనా వచ్చి మాకు సువార్త అందిస్తారేమో అని, ఎప్పుడైనా వచ్చి మంచి మాటలు చెప్తారేమో అని, ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని ఈ పరిస్థితుల నుండి వేరే పరిస్థితులకు ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తారని మేము చాలా ఎదురు చూస్తూ మా పళ్ళు కాయలు కలిసి నిలబడి మీరు ఎదురు చూస్తున్నాం, కానీ ఎవరు కూడా మమ్మల్ని పనిలోకి పెట్టుకోలేదు. ఇది రైట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్? నిజమా అబద్ధమా? సాయంకాలం 5 గంటలకు ఎవరైనా సాయంకాలం వెళ్తారండి? సంతకు ఎప్పుడు వెళ్తాం? 5 గంటలకు వెళ్తే ఏం మిగులుతాయి?
చేసుకుని వెళ్ళిపోయినటువంటి బ్యాచ్ మిగిలి ఉంది అక్కడ. సహోదరులు, వాక్య భాగాన్ని పంచుకుంటూ మనం దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క వాత్సల్య చేత, దేవుని యొక్క ప్రేమ చేత మనం ఈ స్థితిలో ఈ దినము సజీవులుగా ఉన్నాము. అది సత్యం. దేవుని మహిమకరంగా లేకుండా ఎవరు పెట్టుకుంటారు? తండ్రి అన్న పనిలో పెట్టుకునేవాడు యేసుప్రభు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు. 5 గంటలకు వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు వారు ఎవరినో మమ్మల్ని కూలికి పెంచుకోలేదని వారు ఆయనకు సమాధానం చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు చూద్దాం. అందుకతడు, మీరును ఆ ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని. సాయంకాలం అయిపోయింది. ఈ సాయంకాలం అన్న మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. యేసుప్రభు పునరుద్ధారుడై ఆయన అనేకులకు ప్రత్యక్షమవుతే అమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి 2 శిష్యులను కలుసుకున్నప్పుడు ఆయన వారి గ్రామం వచ్చినప్పుడు ఆయన దారిని ఆయన వెళ్ళిపోతూ కనబడినప్పుడు వారు అంటున్నారు, సాయంకాలం అయిపోయింది, ప్రొద్దుకుంటున్నది, మాతో కూడా ఉండమని ఆయన బలవంతం చేయగా ఆయన వారితో లేదు. అవును, సాయంకాలం అనేది మన జీవితాల్లో ఆఖరి క్షణం. 5 గంటల సమయము, ఒకే గంట మిగిలినది, అది ఆఖరి గడియ. మనం ఆఖరి గడియలో ఉన్నాము. మొదటి బ్యాచ్, 2వ బ్యాచ్, 3వ బ్యాచ్, 4వ బ్యాచ్ వరకు 3 గంటలు వ్యవధి ఉన్నది. కానీ చివరి 3 గంటలకు రాబోసరికి ఆయన 1 గంట ముందు ఉంటుండగా, దీనినే దానియేలు గ్రంథంలో ఏమనంటే 69వ వారం జరుగుతుంది. ఇంకొక వారం జరగవలసినది. అది ఎత్తబడినటువంటి సంఘము దేవుని యొక్క మధ్యాకాశంలో ఉన్నప్పుడు 7 సంవత్సరములు మరి ఈ భూలోకంలో కలిగేటువంటి శ్రమల వారము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మొదటి బ్యాచ్ లో ఉన్నటువంటి వారి ఎవరనంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. 2వ బ్యాచ్ దేవునికి వ్యతిరేకముగా పాపము చేయడం ద్వారా ఆయన రాజులకు తన యొక్క పరిపాలన అప్పగించాడు. ఇంకనూ వారికి బుద్ధి రాలేదు. తన ప్రవక్తలను పంపించి తన ప్రవక్తల ద్వారా యేసు ప్రభుని, దేవుని కుమారుడు యేసు క్రీస్తు ఈ లోకంలోకి నేను పంపిస్తున్నానని ప్రవచనం ద్వారా దేవుని కుమారుడు యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి జరిగింది. 5వ బ్యాచ్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ పాపముల తీర్పు వచ్చి మనకు ఆయన ఒప్పింపచేసి మనల్ని నడిపిస్తున్నటువంటి చివరి గడిలో ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేత ఇక్కడ మనం చూసేది ఏంటంటే, సాయంకాలం అయిపోయిన తర్వాత ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పరివారిని పిలిచి అంటున్నాడు, చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. ఎందుచేతనగా యేసు ప్రభు అక్కడ యజమాని అంటున్నాడు, లాస్ట్ వచ్చిన బ్యాచ్ కి ముందు చేద్దామంటున్నాడు. వారికి ఆశ్చర్యపోయింది ఆ గృహ నిర్వాహకుడికి. ఇప్పుడు గృహ నిర్వాహకుడు పిలిచాడు, క్యాషియర్ పిలిచాడు. క్యాషియర్ పిలిచి అంటున్నాడు, చివరి వచ్చిన వారికి మొట్టమొదటి చేద్దామంటున్నాడు, మొట్టమొదటి కూలి ఇవ్వమంటున్నాడు. వారికి ఆశ్చర్యపోయింది. చివరి వచ్చిన వాడు ముందు కూలి ఇవ్వమంటున్నాడు ఏంటా బాబు అని. ఏం చేత ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14-15 వచనాలు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14-15 వచనాలు.
దేశములోనేమి దీన దరిద్రుడైనటువంటి కూలివారిని నీవు బాధించడానికి వీలు లేదు. ఏ నాటి కూలి ఆనాడు ఇవ్వలను, సూర్యుడు అస్తమింపక మునుపు వారికి ఇవ్వలను. వాడు బీదవాడు గనుక దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని జనమంతయు కష్టపడినాడు గనుక వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టినేమో అది నీకు బికమ్ ఎ సిన్. వాడు నీవు ఇచ్చేటటువంటి కూలి మీద ఆధారపడి నేను రేపు ఇస్తానులే. మనం చాలాసార్లు వాయిదా వేస్తూ ఉంటాం. ఇక రేపటి వచ్చి మళ్ళీ పనిలోకి వస్తాడో రాడని రేపు ఇస్తాను లేదా వెళ్ళాను. ఒకవేళ అలాగూ వాడి ఇంటికి తిరిగి వెళ్ళి ఇలా దేవుని యొక్క సన్నిధిలో మరి మోకరించి ప్రభువా ఈ దినం కూలి నాకు వాడు ఇవ్వలేదు, నేనేం చేయాలి అని మొదలుపెడితే కానీ అప్పుడు అది పాఠమని దేవుని పాత్ర. అంత మాత్రమే కాకుండా 1 తిమోతి 5వ అధ్యాయం 18వ వచనం 2వ భాగంలో ఒక మాట మనం చూస్తున్నాం. 1 తిమోతి 5వ అధ్యాయం 18వ వచనం. చదువు. ఇందుకు నూర్చని ఎత్తు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. పని చేసేటటువంటి వాడు, పని చేసిన పనివాడు తన జీతానికి పాత్రుడు. అందుచేత వాడికి జీతం ఇచ్చి నువ్వు పంపించవలసిన బాధ్యత దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా నీవు నెరవేర్చాలి. అందుకే యజమానుడు అంటున్నాడు, సాయంకాలం అయినప్పుడు ఇప్పుడు తన గృహ యజమానిని పిలిచి చెప్తా ఉన్నాడు. మనం చాలాసార్లు మన దగ్గర ఉన్నటువంటి వారిని సంతకు పంపించి మనుషులను ఏర్పాటు చేయమని చెప్తాం. కానీ ఈ యజమానుడు ఆమె కలిసేది. యజమానుడు ఏం పని చేస్తాడంటే తన గృహ నిర్వాహకులకు పిలుస్తాడు. ఎవరి బాధ్యత వారు నెరవేర్చాలి. ఒకరి బాధ్యతలో మరి ఒకరు కానీ కలుగు చేసుకున్నారు అంటే ఆ యొక్క కుటుంబము కానీ, ఆ యొక్క సంఘము కానీ, ఆ యొక్క సమాజము కానీ గలిబిలి తప్పించి అది ఉన్నతమైన స్థితిలోకి రాదనేటువంటి ఆ మాట దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, కూలివారి యొక్క కూలి సాయంకాలం వరకు నీవు అయిన తర్వాత వెంటనే వాళ్ళు దేవుని వాక్యం చదువు. ఎవరు ఈ తోట యజమాని, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ ద్రాక్ష తోట పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి దేవుని యొక్క సంఘం. ఈ కూలివాళ్ళు ఆ సంఘంలో ఉన్నటువంటి రక్షణ పొంది విశ్వాసంలో నమ్మకంగా నీతిమంతంగా జీవిస్తున్నటువంటి పరిశుద్ధులు. గృహ నిర్వాహకుడు మన తండ్రి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు గృహ నిర్వాహకుడు. కూలి ఆయన చేతిలో చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, సమయం అయిపోయింది, ఇది ఆఖరి గడియ, నేను త్వరగా వస్తున్నాను. వారి వారి యొక్క క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ఆయన జీతాన్ని పట్టుకుని రాబోతా ఉన్నాడు. నువ్వు ఏ పనిలో ఉన్నావో ఈ మధ్య సాయంకాల సమయంలో గమనించాలని మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఆ మాటలు మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున
ఆయన ఎవరి క్రియలను బట్టి వారికి ఈ యొక్క బహుమానాలు లేక ఈ యొక్క జీవితము ఇవ్వబోతా ఉన్నాడు. వారికి సాయంకాలం అయిపోయిన వెంటనే ఆయన అంటున్నాడు, వారి యొక్క కూలి వారికి ఇచ్చి చివరి వచ్చిన వారికి మొట్టమొదటి, తర్వాత మొదట వచ్చిన వారికి తర్వాత వచ్చు. సాయంకాలం అనగా ఇంకా 6 గంటలు అయిపోయింది, పని పూర్తి అయిపోయింది. అందరూ పరిగెట్టేశారు. ఎక్కడ దాకా పని చేశారు, ఎంతవరకు ఎంత దూరం వెళ్ళి ఆ తోటలో తిరిగి ఆ యొక్క హార్వెస్ట్ ని ఎంతవరకు ముగించారో తెలియదు. కానీ ఆ 10 గంటలు ముగిసిన తర్వాత మొట్టమొదటి బ్యాచ్ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు, మనం 6 గంటలకు వచ్చాం కదా, 5 గంటలకు వచ్చిన బ్యాచ్ ఉంది, ముందు 5 గంటలకు వచ్చిన వాడు పిలిచాడు కాబట్టి మనకి ఎక్కువ దొరకాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఈ గృహ నిర్వాహకుడు వచ్చి వారికి వారి యొక్క కూలి ఇవ్వడం మొదలుపెట్టాడు. చూడండి 10వ వచనం 9వ వచనం. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఫస్ట్ బ్యాచ్ అంటే 1 గంట పని చేసేవాడు. ఎవరు ముందుకు వస్తారండి, అలాగే మొట్టమొదటి తెలిసేది మొట్టమొదటి ప్రైజ్ మీదే కానీ మీరు వచ్చారు 5 గంటల బ్యాచ్ వచ్చి మొట్టమొదటి వచ్చి వారి కూలి అక్కడ పట్టుకుపోయారు. మొదటి వారు వచ్చి ముందు అనుకున్నారు కదా, మనకు వాక్ టైం ఇస్తే ఆ వేజెస్ ఇస్తే మనం తీసుకున్నారా లేకపోతే లేదు అన్న ఉద్దేశంలో మరి బయలుదేరి వచ్చారు. మీరు అందుకున్న తర్వాత మొదటి వారు వచ్చి ఎక్కువ దొరుకుననుకునేది కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పునే దొరికారు. వారు తీసుకుని చాలా మంచి పని చేశారు. గవర్నమెంట్ లో పనిచేస్తే బిఏ అనౌన్స్ చేస్తూ ఉంటారు, బిఏ 4%, 5%, 3%. వీళ్ళు ముందే లెక్క వేసుకుంటారు. అంటే మేము 6 లక్షలకి డిఏ పెరుగుతుంది. ముందు ఏమనుకుంటామంటే ఈ 6 నెలలు దాచింది 5% ఉన్న డిఏ వస్తుంది అని అనుకుంటే వాడు 3% డిఏ మాత్రమే శాంక్షన్ అయింది అంటాడు. ఏం చేయాలి? ఏం చేస్తానంటే ఆ 3% డిఏ తీసుకుని తర్వాత జెండా పట్టుకుంటాను. అలాగా వీళ్ళేం చేశారంటే ఆ దేనాలను తీసుకొని ఏం చేసినప్పుడు ఏం చేశారు? జెండా పట్టుకున్నారు. ఏమంటున్నారు? వారిని తీసుకొని చివరి వచ్చినటువంటి మీరు 1 గంట, ఓన్లీ 1 అవర్, చాలా జాగ్రత్తగా మాటలు గమనించాలి. 1 గంట పనిచేసినటువంటి మీరు మేము 12 గంటలు పనిచేసిన వారితో నీవు సమానంగా చేస్తావు. న్యాయమైన ప్రశ్న అవునా కాదా? చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. 12 గంటలు మరి ఆ పని చేసిన వారితో 1 గంట పని చేసిన వారిని ఆ యజమానులు సమానం చేసి కూలి ఇచ్చారు. వారు అంటున్నారు, నువ్వు ఎంత అన్యాయస్తుడయ్యా, నువ్వు ఎంత మా కష్టాన్ని నువ్వు ఏమాత్రం కూడా గుర్తించలేదే. వాళ్ళు ఏమంటున్నారంటే మేము రోజంతా కూడా కష్టపడి పగలంతా ఈ ఎండ బాధకు సహించి మేము ఎంతగానో కష్టించి యజమానికి మొత్తం హార్వెస్ట్ అంతా కూడా 1 రోజులో పూర్తి అయ్యేటట్టు మేము కష్టపడి పనిచేస్తాం. కానీ ఇవి మాకు ఏమాత్రం కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ మాకు ఇవ్వలేదు. అని అక్కడ ఏమనుందంటే యజమానుల మీద సభలేదు. ఈ మాట నేను తెలుగులో తర్జుమాగా చేస్తుంటే ఆ సడుక్కున్న అన్న మాట ముందు చాలా సడుక్కుంటారు రాదు. ఎందుకంటే ఎదుటి వారి యొక్క ఔన్నత్యాన్ని
చూసి వీడు మనకన్నా వెనక వచ్చినటువంటి వాడు. ఈ అమెరికా దేశాలు మనకన్నా వెనక, మేమైతే 10 సంవత్సరాలని 15 సంవత్సరాలని ఈ అమెరికా దేశంలో ఉన్నాము, కానీ వీడు నిన్న వచ్చి లేక ఒక నెల పోయేటప్పుడు కారు కొన్నాడు, ఇది పోయించాడు. కొడుకు మాట్లాడ వీళ్ళు చాలా మంచి మాట్లాడారు, తెలుగులో మంచి మాట్లాడాలండి. వీళ్ళ ఎదుటి వారిని చూసి వారమైనటువంటి తనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా జరుగుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, యజమాని అంటున్నాడు, స్నేహితుడు పిలిచి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదా? నేను నీకు అన్యాయం చేయలేదు. నువ్వు నా దగ్గర ఈ దినాన్ని ఏ కూలీ రేట్ ఉందో, సన్సెట్ రేట్ ఎంత ఉందో అంత ఇచ్చాను నేను. ఒకవేళ తగ్గిపోయినట్టు చివరిగా చూపించినా సరే, నేను నీతో ఒప్పందం పడినటువంటి ఆ ఒప్పందం ప్రకారం నేను జీవితంలోకి ఇచ్చాను. అయితే ఇది నా సొమ్ము, దిస్ ఈజ్ మై మనీ. నా ఇష్టం వచ్చినట్లు నా యొక్క సొమ్మును నేను ఖర్చు పెట్టుట నాకు ఇష్టం. నేను మంచివాడిని అయినందుకు నీకు కడుపు మంటగా ఉందా? దేవుని బిడ్డలారా, అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 28:21. పక్షపాతము చూపుట మంచిది కాదు. మనం చాలాసార్లు మానవులుగా పక్షపాతం చూపిస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం లేకపోతే చాలా సుష్టంగా ఇప్పుడే ఈ యొక్క సమయంలోనే ప్రెసిడెంట్ బుష్ గారు వచ్చారనుకోండి, మొత్తం అంతా ఆపేస్తారు. ఒక పేదవాడు చింకు గుడ్డలు వేసుకుని ప్రవేశించాడు అనుకోండి, అక్కడ నుండే పంపించారు. పక్షపాతం ఉండడానికి వీలు. అందుచేత ఇది నా ధర్మం, నేను అందరికీ సమానముగా జీతం ఇచ్చేవాడు యేసుతో దేని యొక్క నామం కలిగిన. నా ప్రశ్న ఏంటంటే ఎందుకు యజమానుడు 12 గంటలు పనిచేసిన వారితో 1 గంట పనిచేసిన వారిని సమానం చేసింది? వారు అడిగింది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకు నువ్వు సమానం చేస్తావు అనే ప్రశ్న చాలా వాస్తవికమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న ఈ యొక్క సాయంకాల సమయంలో మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువు ఇస్తా ఉన్నది. ఎందుకు సమానం చేయవలసి వచ్చింది? దేవుని బిడ్డలారా, ఆ కూలికి వచ్చినటువంటి ఆ కూలివాడు ఇంటి దగ్గర తన భార్య బిడ్డలకు ఉదయకాలాన్ని ఏం చెప్పాడంటే, నేను పనిలో కలుపుతాను. ఏం చెప్పాడు? పనిలో కలుపుతున్నాను అని చేత మీరు కలుపు చేసుకోండి అని ఇంటి దగ్గర చెప్పి కూలికి సంతకం వచ్చాడు. 6 అయింది, 9 అయింది, 12 అయింది, 3 అయింది, ఎవ్వరు కూడా వాడిని కూలికి పెట్టుకోలేదు. ఇంటి దగ్గర ఉన్నటువంటి యజమానుడు ఏమనుకుంటుంది? వారు ఏమనుకుంటుంది? నా యజమానుడు కూలిపోయాడు, 5 గంటల దాకా ఇంటికి తిరిగి రాలేదు, ఈ దినాన్ని సమృద్ధిలో, ఈ దినాన్ని మంచిగా ఉంచా, ఈ దినాన్ని మరి చికెన్ బిర్యానీ నా బిడ్డలకు వండి పెడతానని చాలా సిద్ధపాటుతో ఉండి ఆ పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో ఆనందంతో వారు కేకలు వేసి వారు సాయంకాలం వరకు యజమాని ఇంటికి వస్తారని ఎదురు చూస్తా ఉంటే వీడిక్కడ చుక్కలు లెక్కెడతా ఉన్నాడు.
మండుటెండలో అయ్యో నలిగిపోయి తన యొక్క హృదయం అంతయు కూడా నేను ఏలాగు నా యొక్క కుటుంబానికి, నా భార్యకు, నా ఇంటికి నేను ముఖము చూపెట్టింది సాయంకాలం. ప్రభువా 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 కనికరించు 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 ఆయన. ఆ మందు చెందలో నీకు కూలి దొరికింది, నువ్వు బాగానే ఉన్నావు. యు ఆర్ షూర్ దట్ యు విల్ గెట్ యువర్ వేజెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బట్ ఈ డజంట్. వీడు కూలిపోతాను. ప్రభు దృష్టి కలిసేది అదే. అలసిపోయి ప్రభు ఎప్పుడు వెళ్తావు. ఎస్, అది నిజం. నేను పిలుస్తాను. నీకు ఎంత ఆసక్తి ఉందో, నా యొక్క పరిచర్యలో నీకు ఎంత ఆసక్తి ఉందో. ఎందుకంటే ఎంతో మంది ఎదురు చూస్తున్నారు, కానీ వారి ప్రయోజన నిమిత్తం నన్ను వెతికారు, కానీ నన్ను అనుభవించడానికి, నా రక్షణ అందుకోవడానికి వారు నన్ను పిలవలేదు. ఈ సాయంకాలంతో మనందరినీ దృష్టి వీరు ఈ పని చేసిన వారి కంటే వారి మనస్సులు ఆ యొక్క ఎండలో ఎంతగానో వారు పడిన శ్రమ కంటే మీరు పడినటువంటి శ్రమ చాలా తక్కువ. ఇంకా నేను వారికి 2 గణాలుగా ఇవ్వాలని ప్రభు అనే మనసులో. అవును, నిరాశలో ఉన్నాను, నిష్కృతలో ఉన్నాను, అయ్యో ఏమైపోతానుకుంటున్నాను. కనికరము కలిగినటువంటి ప్రభు, ప్రేమ కలిగినటువంటి ప్రభు ఈ సాయంకాల సమయంలో అందరితో చెప్పేది ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక మీరు చేసినటువంటి కార్యము, మీరు నా పరిచర్యలో మీరు చేసినటువంటి ప్రతి కార్యము, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయించుట చేత తన ప్రేమను బట్టి, నామమును బట్టి మీరందరూ దైవ సేవకులు ఎడల, దేవుని యొక్క పరిచర్యల మీరు చేసినటువంటి ప్రతి కార్యమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎంత గొప్ప అనుభవం. మన కొరకు ఆయన పరలోకం విడిచిపెట్టకూడని వాక్యం చేయించుకున్నాడు. దాసుని స్వరూపం శిలువకు తను తాను అప్పగించుకుని మనం పొందాలి. నేను మోయవలసినటువంటి ఆ యొక్క శిలువ ఆయన మోసి మనందరి పాప ప్రాయశ్చిత్త బలి పశువుగా శిలువలో మరణించి సమాధి చేయడం, విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రభు రాబోయే సమూహ ఆయన ఇంకా చూస్తాను. ఇంకా ఎవరైనా నా యొక్క గృహంలోనికి, నా యొక్క ప్రభుత్వానికి ఎవరైనా వచ్చి పరిచయానికి ఎవరైనా ఇష్టపడుతున్నారని ఆయన ఎదురు చూస్తా ఆయన యొక్క జీవితం ఆయన తిరిగి మన మనిషికి ఆయన తీసుకురాబోతున్నారు. మంచివారు, కడపటివారు, మంచివారు ఈ ప్రకారమే కడపటివారు, మంచివారు, కడపటివారు పార్టీ. చాలా మాటలు దేవుని యొక్క లేఖనం నుండి చాలా స్పష్టంగా ఈ సాయంకాలం ప్రభు మనందరితో మాట్లాడారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు రాజులను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఫలితం కనబడలేదు. కొరకు తన కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకంలోకి పంపించాడు. ఆయన పాప పరిహారార్థ బలి పశువుగా ఈ లోకంలో తన యొక్క యాత్రను ముగించి
పరిశుద్ధాత్మ దేవుడిని మనకు ఆదరణకర్తగా అందించి ఆయన తన చేతులు మన యొక్క జీవితంలో ప్రస్తుతం రాబోయేటటువంటి సమయంలో ఉన్నాం. ఇంకా చక్కబడ్డామో లేదు, ఇంకా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాము. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు మనల్ని అడుగుతాను, అమ్మా ఇంకెక్కడ ఉన్నావు, నా కుమారుడు నా కుమార్తె, ఒకసారి ఆలోచించాడు. ఆయన మీద పడుకుంటున్నామేమో, ఆయన మీద చాలా ఆయాసముగా ఉన్నామేమో, కానీ పని రానటువంటి మనం, ఎక్కడో ఉన్నటువంటి మనం ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క పరదేశంలో పరవాసులుగా అనేకులకు ఆశీర్వాద దీవెనకరముగా మనం ఉంచినటువంటి ప్రభువు మనం స్తుతించి ప్రభా అనేక సార్లు నేను నీ మీద చదువుతున్నాను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఇంకా మనకు సమృద్ధి దయచేయడానికి ఆయన మనకు సంకల్పిస్తాను. ప్రేమ నమ్మకం